హలో నమస్తే. నేను మీ షెఫ్ డేనియల్. మన కూర్గ్‌ని విజిట్ చేసినప్పుడు అందులో ఫేమస్ బ్యాచిలర్స్ కూర్గ్ రెసిపీ అదే చింతకాయ చికెన్ ఈరోజు నా స్టైల్‌లో మీకోసం. సో, ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని మన చింతకాయ చికెన్‌కి సీక్రెట్ ఏంటంటే మట్టి పాత్ర. మట్టి పాత్రలో తయారు చేసుకునే చింతకాయ చికెన్‌కి చాలా టేస్ట్ యాడ్ చేస్తది. అందులోకి కాస్త ఆయిల్ వేసుకుందాం తగినంత. అదే ఆయిల్‌లోకి కడిగి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసేసుకుందాం. నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే బోన్‌తో పెట్టుకోవచ్చు. సో, ఇందులో ఫ్యాట్స్ అన్నీ డిజాల్వ్ అయ్యేంత వరకు చక్కగా ఆయిల్‌లో వేడి చేసుకుందాం. ఈ ముక్కలు కాస్త క్రిస్ప్ అనిపించడానికి కాస్త సాల్ట్ కూడా ఫస్ట్‌లోనే యాడ్ చేసుకుందాం. సో, దీన్ని బట్టి కాస్త ముక్కకు క్రిస్పీనెస్‌ని ఇస్తుంది. సో, తినడానికి బ్యాచిలర్ రెసిపీ అన్నాం కాబట్టి మంచి టేస్ట్‌ని యాడ్ చేస్తుంది. మనం కాస్త పసుపుని ముందుగానే వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ముక్కలన్నీ మగ్గేంత వరకు చక్కగా వేయించుకుందాం. సో, ఈ రెసిపీలో ఫేవరెట్ అంటే చింతకాయ. పచ్చి చింతకాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు ఈ 3 కాంబినేషన్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ టైమింగ్ నుంచి కూడా తినేవాళ్ళు. టేస్ట్ అనుకుంటేనే నోరూరిపోతుంది. సో, అంతే విధంగా యమ్మీనెస్ కూడా ఉంటుంది ఈ రెసిపీలో. అండ్ ఇప్పుడు కాస్త తగినంత కారం, కొంచెం కారం పొడి అవసరాన్ని బట్టి వాడుకోండి. వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయ మోతాదు పెంచుకుంటే సరిపోతుంది. అండ్ కాస్త ధనియాల పొడి. అండ్ ఇందులోకి పెద్ద మసాలాస్ ఏమీ ఉండవు. కేవలం మన పచ్చి చింతకాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు ఆ టేస్టే చాలా బాగా ఉంటుంది. సో, ఆ ఫ్లేవర్‌ని ఆస్వాదించడానికే ఈ చింతకాయ చికెన్. సో, ఇది నా ఓన్ స్టైల్‌లో నేను చేస్తున్నాను. కూర్గ్‌లో చూసింది ఇంకా చాలా బాగుంటుంది. ఇది చాలా రఫ్‌గా ఉంటుంది. ఇందులోకి కాస్త తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే కొంచెం టేస్ట్‌ని యాడ్ చేస్తుంది. వద్దు అనుకుంటే ఇట్స్ ఆప్షనల్. ఆల్మోస్ట్ గ్రేవీనెస్ అంతా బాగా వచ్చేసింది ఇప్పుడు. ఇంకా మన హీరో ఆఫ్ ద రెసిపీ చింతకాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు ఈ 3 ముందుగానే మిక్సీలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని కుదిరితే రోటితో దంచుకున్న ఇంకా మంచిదే. ఈ మిశ్రమాన్ని మన చికెన్లోకి యాడ్ చేసేసుకున్నాను. సో, చూడ్డానికి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా యమ్మీనెస్ ఉంది. అండ్ నాకైతే రైస్తో కూడా పని లేదు. దీన్ని ఇట్లే తినేయాలని ఉంది. సో, అస్సలు మిస్ చేసుకోవద్దు.